ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద కలలున్నాయి, కాని పరిస్థితులు అతని పక్షంలో లేవు. ప్రతిరోజూ అతను పనికోసం ప్రయత్నించేవాడు. కొన్నిసార్లు విఫలమయ్యాడు, కొన్నిసార్లు అవమానాలెదుర్కొన్నాడు. కాని ఒక్కరోజు కూడా ప్రయత్నం మానలేదు. ఒకసారి ఓ వృద్ధుడు రవిని అడిగాడు, ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఇంకా ఎందుకాగడం లేదు? రవి చిరునవ్వుతో చెప్పాడు, నేనింకా గమ్యానికి చేరుకోలేదు కాబట్టి. ఆ వృద్ధుడు అతనికొక చిన్న కథ చెప్పాడు. ఒక విత్తనం నేలలో పడితే మొదట చీకటి ఉంటుంది, నీరుంటుంది, బరువుంటుంది. కాని అదే చీకటి మధ్యనుంచి ఒకరోజు అది వృక్షంగా మారుతుంది. వృద్ధుడన్నాడు, నీ కష్టాలు కూడా అలాంటివే. నీవిప్పుడు చీకట్లో ఉన్నావు, కాని ఎదుగుదల జరుగుతోంది. ఆ మాటలు రవిని మార్చేశాయి. అతను తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు, తనపై నమ్మకం పెంచుకున్నాడు, తన లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. కొంతకాలం తర్వాత అదే రవి అదే గ్రామంలో ఇతరులకు ప్రేరణగా నిలిచాడు.